వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 8వ తేదీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. పండుగ సందర్భంగా గోవాడ క్వారీలో జరిగే తిరునాళ్ల మహోత్సవానికి వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా శ్రీశైల క్షేత్రానికి ఉదయం రాత్రి వేళలో బస్సులను ఏర్పాటు చేసినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. ఆర్టీసీ వాహనాలకు మాత్రమే దేవాలయం వరకు అనుమతులు ఉన్నాయని, ప్రైవేట్ వాహనాలకు అనుమతులు ఉండవని భక్తులు ఇది గమనించి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం తెనాలి డిపో నుండి తెనాలి నుంచి క్వారీకి మరియు తెనాలి నుంచి గోవాడకి మనం తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నాం. అదేవిధంగా శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా తెనాలి నుంచి శ్రీశైలానికి ఉదయం 6:30 గంటలకి మరియు రాత్రి 9 గంటలకు ఒక బస్సు ప్రత్యేకంగా ఈ శ్రీశైలం వెళ్ళే వారి కోసం కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తెనాలి నుంచి క్వారీ విషయానికి వస్తే మన బస్సులు గుడి వరకు మొన్న మీటింగ్ జరిగినలో భాగంగా బస్సులు అయితే గుడి వరకు వెళ్ళటం జరుగుతుంది. అదే ఆటోలు వడ్లమూడి క్రాస్ రోడ్ వరకు ఆపేయటం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులకి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు గుడి వరకు తీసుకెళ్ళి గుడి దగ్గరలో దించడం వలన ఈజీగా మీరు గుడి దగ్గర వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆటోలు ఇవాళ ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, విపరీతంగా 3 కూర్చునే బదులు 30 మందిని కూర్చోబెట్టడం రోజు ఏదో ఒకటి పేపర్లో పడతానే ఉన్నాయి. కాబట్టి దయచేసి మన ఆర్టీసీ బస్సులనే ఎక్కండి. మీకు ఎన్ని బస్సులు కావాలన్నా వేయటానికి తెనాలి డిపో నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గోవాడ గుడి వరకు ఆర్టీసీ బస్సులకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మన బస్సులోనే ఎక్కవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా 40వ వార్డు ఐతనగర్ ప్రాంతంలో 2వ రోజు ఆమె పర్యటించారు. అక్కడ ఉన్న పంట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను షీల్ను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని డ్రైన్లలో వ్యర్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మురుగునీటి పారుదల లేక దోమల బెడద ఎక్కువగా ఉందని, అక్కడి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైన్లను శుభ్రపరిచినట్లు తెలిపారు. వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభైవ వార్డుకి 2వ రోజు రావటం జరిగింది. ఈ శానిటేషన్ మీద ఈ కాలువ ఈ వేస్ట్ పదార్థాలన్నీ దీన్ని కాలువలోనే ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, బాటిల్స్, సీసాలు ఇలాంటి వ్యర్థాలన్నీ తెచ్చి ఈ కాలువలో ఏటైనా సిల్ట్ బాగా పెరిగిపోవటం జరిగింది. ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలానే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పి ఈ రోజున ఆయిల్ బాల్స్ అనేది ఈ దోమలకి నివారణ కోసం వేయటం జరుగుతుంది. ప్రజలకు కూడా చుట్టుపక్కల మీ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఈ దోమలు అనేది నిషేధించగలం. ఈ రోజున మీ అందరూ చెప్పేది ఏంటంటే వేస్ట్ ఏదైతే ఉందో దయచేసి వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు 40వ వార్డులో గౌరవ చైర్పర్సన్ మేడం గారు, అలాగే గౌరవ వార్డు కౌన్సిల్ మెంబర్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడున్న ఈ నాలాల్లో ఉన్న పూడికని, చెత్తను తీయించడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేసిన మేరకు మేము ఈరోజు ఈ కల్వర్ట్ల కింద ఫాగింగ్ చేయించేసి, అట్లాగే ఎక్కడైతే నీరు ఎక్కువగా పారటం లేదో, వాటర్ స్టాగ్నెంట్ అలాగే ఆగిపోయి ఉన్నాయి, అక్కడ దోమలు గుడ్లు పెడుతున్నాయి.
కాబట్టి నీరు ఫ్రీగా పారని ప్రదేశాల్లో మేము ఈరోజు దోమలు నిల్వ ఉండి గుడ్లు పెట్టకుండా ఉండటానికి మేము ఆయిల్ బాల్స్ రిలీజ్ చేస్తున్నాము. గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 3 పాత నేరస్తులు. తెనాలి 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. కొల్లిపరకు చెందిన పాముల ఋషిబాబు బీటెక్ ఫెయిల్ అయ్యి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అదే గ్రామంలో తనకు పరిచయం ఉన్న చెడు వ్యసనాలకు బానిసలైన తూమాటి శ్యామ్ కుమార్ అలియాస్ చిన్న సన్ని, మండ్రు రాజ్ కుమార్ అలియాస్ పెద్ద సన్ని, మల్లోల శోభన్ బాబుతో స్నేహం పెంచుకున్నాడు. వీరితో కలిసి తుని వెళ్లి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో 2 కిలోల గంజాయిని తీసుకువచ్చి వాటిని 20 గ్రాముల పొట్లాలుగా కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచగా తెనాలి 2 టౌన్ పోలీసులకు సమాచారం అందింది. వీరిపై నిఘా ఉంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐ సుధాకర్, ఎస్ఏ బాబురావు సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయితో పాటు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సిఐ సుధాకర్, ఎస్ఐ బాబురావు సిబ్బంది ఉన్నారు. 4 వ్యక్తుల దగ్గర గాంజా పొజిషన్లో ఉంటే అది పొజిషన్ సీజ్ చేసి ఆ 4 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు. నెక్స్ట్ మెయిన్ ఈ గాంజా సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారు ఐపీఎస్ గారు, అలాగే మా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు, అలాగే గౌరవ మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారు ఐపీఎస్ గారు ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ నిమిత్తం లిక్కర్, ఎన్డీపీఎల్, ఐడిపిఎల్, అలాగే గాంజా ఇతర సీజర్స్ కూడా చేయమని చెప్పేసి ఉన్న ఆదేశాల మేరకు గతంలో కూడా ఈ గాంజా మీద మా డీజీపీ గారు ఉక్కుపాదం పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కూడా అందరూ కూడా ఇన్స్పెక్టర్స్ ఉన్న డివిజన్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, నిన్నే 3 టౌన్లో కూడా గాంజా సీజ్ చేసి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ ఈ గాంజా మీద ఉంది. యువతంతా కూడా ఈ గాంజాకి ఇప్పుడు ఉన్న ఈ 4 ముద్దాయిల్లో కూడా పాముల ఋషిబాబు, తూమాటి శ్యామ్ కుమార్, మండ్రు రాజ్ కుమార్, మల్లు సోమ వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్, తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసింది. ఈ మత్తు పదార్థాలకు బానిసై గంజాయి కూడా బానిసై తర్వాత ఈ గంజా అమ్మితే ఈజీ ఎర్నింగ్ అని చెప్పేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైక్స్ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి ఆ బైక్స్ మీద ఈ గంజా కూడా ఈ 200 గ్రామ్స్ ఈ గంజా కూడా వీళ్ళు తుని మోటార్ సైకిల్ ఎఫెన్స్ చేసి 4 మోటార్ సైకిల్ మీద తుని వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసి దాన్ని ఒక 20 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ కింద ఈ విధంగా ప్యాకెట్ చేసి ఈ ప్యాకెట్ 500 డిమాండ్ని బట్టి కూడా రేటు కూడా పెంచుతున్నారు. అలాగే ఈజీ మనింగ్ అయ్యి మరి ఈ రోజున ఈ సొసైటీలో ఈ గాంజా కన్జంప్షన్ వల్ల చాలా పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను దోచుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తెచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డుపెట్టుకుని 1000 కోట్ల విలువైన దళితుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2540 కోట్ల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామన్నారు. అధికారులు సైతం ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులతో పాటు 56 మంది దళితుల భూములను దోచుకున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు చేపించుకున్నారని, దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన చెప్తా ఉంటాడు పెత్తందారులకి పేదలకంటే ఆయన పెత్తందారులకు ఆయన పేదలకు వారసుడు అని చెప్తాడు. నిజంగా ఆయన వారసత్వం పెత్తందారుల వారసత్వం 4 లక్షల రూపాయలతో 50 కోట్ల విలువైన భూమిని కొట్టేశాడు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ ఇచ్చి ఆయన్ని వైకాపా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వాళ్ళ నాయకుల యొక్క భూదాహం కోసం కోట్ల విలువైన భూములు గ్రామాల్లో, పట్టణాల్లో కొట్టేయటానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఆ దళితులతో ఒప్పందాలు చేసుకొని కలెక్టరు 22A కింద మినహాయింపించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆర్డర్ వెళ్ళిందో లేదో ఇదో పెద్ద కుట్ర. ఎందుకు చెప్తున్నానంటే కలెక్టర్ వాటిని రిజిస్ట్రేషన్ నుంచి 22A కింద మినహాయింపులు ఇస్తూ ఆర్డర్లు ఇవ్వటం,
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపించగానే ఎమ్మటే ఆ దళితుల భూములు వైకాపా గెద్దల పేరు మీద రిజిస్టర్ చేయటం. జగన్మోహన్ రెడ్డి భూస్వాముల పక్షం, పెత్తందారుల పక్షం అనేది స్పష్టమైంది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు అధికారం కోల్పోతున్నామనే వాళ్ళకు తెలుసు కాబట్టి అయిన కాడికి రాబందుల్లాగా దోచుకునేదానికి తెగబడ్డారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, ముఖ్య నాయకులు, టీడీపీ నాయకులు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండువాను కప్పి జయరాం అనుచరులను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీల శకం ప్రారంభం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గురువారం నుండి తెనాలిలో పాదయాత్ర ప్రారంభించనున్న టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.